బాగాలేని అనుకోవచ్చా? అదేందండి బాణమే ఉంది. నేను ఒక ఇదిగా వచ్చాను. ఇప్పుడు బాణం గీనం అనేది అంత స్థాయి కాదు నాది. నేనేదో చేయగలిగింది చేస్తాను అంతే తప్పి నేను ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటా, ఎక్స్ట్రాకి పోను. రాబోయే ఎలక్షన్స్లో జనసేన మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం వేరు, దాన్ని తీసుకొస్తున్న ఉద్దేశం వేరు. అమరావతి ఇదే కాదు, స్టేట్ అంతా కూడా మేము పరిపాలించేదానికి ఒకటి అమరావతి మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తారు. గెజెట్లో ఇది మాలో నోటిఫికేషన్ తీసుకొచ్చే దాంట్లో ఆయన కూర్చొని చేపించాడు. మరి అమరావతిని ఆయన ఎందుకు వద్దంటాడు చెప్పండి? ఏందండి ఏం ఒక అది మా అధ్యక్షుడు గారు చూసుకుంటారండి. మీరు ఒంగోలులో కూడా మీటింగ్లో చాలా ఘాటుగానే మాట్లాడారు. అవునండి, నేను చెప్పాను కదా ఓపెన్, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతా, ఎవరు తప్పు చేసినా ఊరుకోను, మాట్లాడు. చాలా మందికి కామెంట్లు చేశారు, విమర్శలు చేశారు, ముఖ్యంగా వైసీపీ నాగేశ్వరరావు కామెంట్స్ మీద ఇప్పుడు బాలినేని ప్రెస్ మీట్ కదండి. అంటే జనసేన పార్టీలో చేరాము, నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఉండాలా. తప్పుగా మాట్లాడిన దానికి మనం జవాబు ఇవ్వాలి. ఆయన నిలుచుకున్నాం. నాకు బాధ్యత పార్టీలో ఆయన్ని నమ్మి ఆయన ప్రేమతో నేను చేరాను కాబట్టి ఆయన మీద తప్పులుగా మాట్లాడిన దాని మీద నేను కార్యకర్తలతో పర్యటించిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ఒక నివేదిక ఏమన్నా తయారు చేసి అధ్యక్షుల వారికి ఇస్తారా? ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని మీద మున్సిపాలిటీలో ఈ డీలిమిటేషన్, ఈ వార్డ్స్ పెంచడం ఏం జరుగుతుంది అనేది కష్టం అవుతుంది. కాకపోతే మళ్ళీ ఏం చెప్పామంటే, ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు జనసేన పార్టీ ఎక్కడ బలం ఉందో ఆ వాటిలో తీసుకోవటం జరుగుతుంది. మాట్లాడటం కాదు, స్థానిక సంస్థల మీద ఎవరు ఎక్కడ బలంగా ఉందో అక్కడ జనసేన పార్టీకి తగు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. సార్ తెలంగాణలో ఏమన్నా ఉందా సార్ కూటమితో వెళ్ళే అవకాశం? ఎందుకంటే మన చంద్రబాబుని అటు పవన్ కళ్యాణ్ ఒకటేసారి కలిసిండు ప్రధాని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు నిర్ణయిస్తారు. మీరు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత టైం కలిసాము బాబు గారిని, ఫార్మాలిటీగా కలిసాము. కాకపోతే
విషయాలు అడుగుతాను, చెప్పండి. అడిగితే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. అంటే మీరు బాబు గారిని కలిసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది, ఇక మీద నుంచి అంటే కూటమిలో మీ మీ యొక్క పాత్ర అనేది ఇక్కడ జనసేన క్రియాశీలక మిమ్మల్ని వాడుకుంటుంది. సో బాబు గారిని కలిసిన తర్వాత మిగతా వాళ్ళ కలవాలని అడిగాను. తర్వాత ఎందుకంటే సీనియర్ నేతగా కూడా మీరు రాజకీయాల గురించి బాగా తెలిసిన అన్ని పట్టున్న కూటమిని కలిసి పనిచేయండి అని చెప్పి బాబు గారు సూచనించారు. చెప్పండి. వచ్చే అసలు ఏం చర్చ? ఇట్లాంటి ఒక ఆయన నిన్న మాట్లాడుతున్నాడు కావాలని, బయటకు వచ్చాయంట నేను మినిస్టర్ ఇచ్చేస్తున్నాడు బాబు గారు, చెప్పాడు బాబు గారు మినిస్టర్ ఇచ్చేస్తున్నారు అని చెప్పాడు, బయటకు వచ్చాను. అసలు నేను నోటేమన్నా మాటే మాట్లాడలే ఎవరితోటి. నేను బయటకు వచ్చాయంట టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకట్లేదు, కానీ బాలినేనికి అపాయింట్మెంట్ ఎలా దొరికింది అనేటువంటి చర్చ నడుస్తుంది. దాని మీద ఏంటి? నేను వెళ్ళిపోతే సీఎం రోజు మార్నింగ్ కూడా అవుతుందంట ఈ అపాయింట్మెంట్స్. తెల్లారిందా కూడా ఉంటాడు, మీకు చాలా లక్కీగా అండి తొందరగా అయిపోయింది అన్నాడు. దానికేముంది, ఒక ఇద్దరు కలిసి ఈ అని చెప్పి. సార్ ఇప్పుడు మీరు సీనియర్ నేత, ఇందాక మళ్ళీ మావిగన్ ప్రస్తావన చేశారు. ఎందుకంటే మావిగన్కి కేవలం కొన్ని వేల కోట్లు అవుతాయి అని అన్నారు. ఎట్లా ఈ మావిగన్ యాజ్ అ సీనియర్ లీడర్ నేను చెప్తున్నానండి, నేను ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతున్నారు నాగార్జున పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, గ్రామాలలో బాధపడతారు. గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో మెయిన్ గుంటూరు కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలని ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని. ఇది నాగార్జున చూస్తే పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఏం ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావిగారిని ఇప్పుడు మళ్ళీ కదా అక్కడ అన్నట్టు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలని పోర్ట్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే నీ గుంటూరు చాలదా? ఆ రోజే చెప్పండి, నేను చెప్పి అంటే ఉన్నది చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ
రైల్వేస్ నుంచి వచ్చింది కదా, అప్పుడు ప్రయత్నం చేశారు కదా, కాలేదు కదా, ఇప్పుడు అయింది కదా. ఫస్ట్ ఇప్పుడు ఏం జరగలేదంటే అప్పుడు ఏం జరిగింది, కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఏమైనా జరిగినాయా? ఎందుకంటే పదే పదే మావుగానే ఆయన తీసుకొని వస్తున్నాడు. అదేనండి, ఈ పని అప్పుడు ఎందుకు చేయకూడదు అంటున్నా. మోస్ట్ ప్రాక్టికల్ ఉంది ఇది, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాడు. ఓకే అండి, ఈరోజు మళ్ళీ మనసు మార్చుకొని మావుగాని అంటున్నారు, మొన్నదాకా వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావుగాని అంటున్నారు. ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదు? అప్పుడే చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే మావగన్ అనేది మళ్ళీ మచిలీపట్నం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. గుంటూరు విజయవాడ అదే అప్పుడే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకేమండి, ఇంకా అందరికి థ్యాంక్స్ అండి, మీరు అందరూ వచ్చినందుకు. సార్ ఏంటి నెక్స్ట్ ఏమన్నా బాధ్యతల విషయంలో ఏమన్నా అధిష్టానం నుంచి ఏమన్నా హామీ వచ్చిందా? బాగా చెప్పారు, అడగలేదండి. సంవత్సరమే ఉంది కాబట్టి కొంచెం. అవునండి, నేను పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత చేరాను, నాకేం రైట్ ఉంది అడిగేదానికి? చెప్పండి. నెక్స్ట్ గురించి వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళు